ఉగాది అనే పదం యుగ, ఆది అనే రెండు పదాల కలయిక నుండి పుట్టింది. యుగ అంటే కాలం, ఆది అంటే మొదలు, అంటే ఒక కొత్త కాలానికి లేదా యుగానికి ప్రారంభమని అర్థం. చైత్రమాసము శుక్లపక్షము పాడ్యమి తిథి నాడు తెలుగువారు ఈ పండుగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం మహాప్రళయం తర్వాత సకల చరాచర జగత్తు అంతా గాఢాంధకారంలో, శూన్యంలో మునిగిపోయి ఉంటుంది. ఆ సమయంలో కేవలం పరమాత్మ మహావిష్ణువు మాత్రమే శేషతల్పంపై యోగనిద్రలో ఉంటాడు. ఆ స్థితి నుండి సృష్టి మళ్లీ ఎలా మొదలైందో పురాణాలు ఇలా వివరిస్తున్నాయి. మహావిష్ణువు నాభి బొడ్డు నుండి ఒక అద్భుతమైన పద్మం ఉద్భవించింది. ఆ పద్మం మధ్యలో చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు. చుట్టూ శూన్యం, కింద జలం తప్ప మరేమీ కనిపించకపోవడంతో నేను ఎవరు, నా కర్తవ్యం ఏమిటి అని బ్రహ్మదేవుడు ఆలోచనలో పడ్డాడు. అప్పుడు ఆయనకు ఆకాశవాణి ద్వారా తపస్సు చెయ్యమని అనే శబ్దం వినిపించింది. బ్రహ్మదేవుడు 1000 సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చిన పరమాత్మ బ్రహ్మకు సృష్టి చేయడానికి కావలసిన వేదజ్ఞానాన్ని ప్రసాదించాడు. సృష్టి ఏ క్రమంలో జరగాలి, ప్రకృతి నియమాలు ఏమిటి అనే సంపూర్ణ అవగాహన బ్రహ్మకు కలిగింది. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాలని సంకల్పించిన రోజే చైత్రశుద్ధ పాడ్యమి. సూర్యోదయ వేళ బ్రహ్మదేవుడు తన సంకల్ప మాత్రంతో కాలాన్ని, ప్రకృతిని సృష్టించడం మొదలుపెట్టాడు. మొదట ఆయన క్షణాలు, నిమిషాలు, గడియలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు మరియు సంవత్సరాలను సృష్టించాడు. ఆ రోజే ప్రభవ అనే మొదటి సంవత్సరం ప్రారంభమైంది. ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు మరియు నక్షత్ర మండలాలు వాటి కక్షలలో తిరగడం ప్రారంభించాయి. సూర్యుడు సరిగ్గా మేషరాశిలో ప్రవేశించిన సమయం అది. గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి అనే 5 మూలకాలను సమన్వయపరిచి ఈ భౌతిక ప్రపంచాన్ని నిర్మించాడు. నిర్జీవమైన ప్రకృతిని సృష్టించిన తరువాత బ్రహ్మదేవుడు తన మానసపుత్రులను సనక సనందనాదులు, నవబ్రహ్మలు సృష్టించాడు. వారి ద్వారా దేవతలు, దానవులు, మనుషులు, పశుపక్షాదులు, వృక్షజాలం ఇలా కోట్లాది జీవరాశులు ఉద్భవించాయి. బ్రహ్మదేవుడు సృష్టిని వసంతకాలంలోనే ఎందుకు ప్రారంభించాడు అంటే, శిశిరంలో రాలిన ఆకులు మళ్లీ చిగురించి ప్రకృతి అంతా కొత్త కళను సంతరించుకునే సమయం ఇది. అంటే పాతది పోయి కొత్తది మొదలయ్యే సంధికాలం. సూర్యచంద్రుల గమనాన్ని బట్టి మనం కాలాన్ని లెక్కించడం ఈ రోజు నుండే మొదలైంది. అందుకే దీనిని యుగాది అంటే ఉగాది అని పిలుస్తాము. శూన్యం నుండి అద్భుతమైన సృష్టి ఎలా జరిగిందో మనిషి కూడా తనలోని అజ్ఞానాన్ని, చీకటిని తొలగించుకుని జ్ఞానంతో, తపస్సుతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనేది ఈ కథలోని గొప్ప సందేశం. మరో కథనం ప్రకారం ఒక కల్పం ముగిసి మరొక కల్పం ప్రారంభమయ్యే సంధికాలంలో లోకమంతా ప్రళయజలంతో నిండిపోయింది. ఆ సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు అలసటతో నిద్రకు ఉపక్రమించాడు. బ్రహ్మ నిద్రిస్తున్న సమయంలో ఆయన నోటి నుండి 4 వేదాలు బయటకు వచ్చాయి. వేదాలే సృష్టికి ప్రాణాధారం, జ్ఞానానికి నిధులు. అదే సమయంలో సోమకాసురుడు అనే శక్తివంతుడైన రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద ఉన్న వేదాలను గమనించాడు. వేదాలు లేకపోతే దేవతలకు శక్తి ఉండదు, యజ్ఞయాగాదులు జరగవు. అప్పుడు నేనే లోకానికి అధిపతిని కావచ్చు అనే దురాలోచనతో ఆ వేదాలను దొంగిలించాడు. ఎవరికీ చిక్కకుండా ఉండాలని సముద్ర గర్భంలో నిగూఢంగా దాక్కున్నాడు. వేదాలు అపహరణకు గురవ్వడంతో లోకమంతా అజ్ఞానంతో, చీకటితో నిండిపోయింది. సృష్టి కార్యానికి విఘాతం కలిగింది. అప్పుడు దేవతలందరూ మొరపెట్టుకోగా ధర్మరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు మత్స్య, చేప రూపం ధరించాలని నిర్ణయించుకున్నాడు. 1000 ఏళ్ల క్రితం ద్రవిడ దేశాన్ని సత్యవ్రతుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన గొప్ప విష్ణుభక్తుడు, సత్యసంధుడు. ఒకరోజు ఆయన కృతమాల నదీ తీరంలో సూర్యుడికి అర్ఘ్యం వదులుతుండగా ఆయన దోసిట్లోకి ఒక చిన్న చేప పిల్ల వచ్చింది. రాజు ఆ చేపను తిరిగి నీటిలో వదలబోతుంటే ఆ చేప మనుష్య వాక్కుతో ఇలా వేడుకుంది: రాజా, నన్ను ఈ నీటిలో వదలకండి. ఇక్కడున్న పెద్ద చేపలు నన్ను మింగేస్తాయి. నన్ను రక్షించండి అని కోరింది. దయామయుడైన రాజు ఆ చిన్న చేపను తన కమండలంలో వేసుకుని రాజ్యానికి తీసుకువెళ్ళాడు. కాని ఆశ్చర్యకరంగా కేవలం ఒకే ఒక రాత్రి గడిచేసరికి ఆ చేప కమండలం పట్టలేనంతగా పెరిగిపోయింది. తనను రక్షించమని ఆ చేప వేడుకోవడంతో రాజు ఆ వింతను చూసి ఆశ్చర్యపోతూ వెంటనే దానిని ఒక పెద్ద పాత్రలోకి
కుండలోకి మార్చాడు. ఆ పెద్ద పాత్రలోకి మార్చిన కొద్ది నిమిషాల్లోనే మరో అద్భుతం జరిగింది. ఆ చేప మళ్లీ వేగంగా పెరగడం మొదలుపెట్టింది. ఆ పాత్ర కూడా దానికి సరిపోలేదు. చేప ఇబ్బంది పడటం గమనించిన రాజు దానిని తీసుకువెళ్లి తన అంతఃపురంలోని విశాలమైన కోనేరులో వదిలాడు. కాని కొద్దిసేపటికే ఆ కోనేరంతా ఆ చేపే నిండిపోయింది. నీరు కనిపించినంతగా అది విస్తరించింది. కోనేరు కూడా ఇరుకైపోవడంతో రాజు ఆ చేపను రాజ్యానికి దగ్గరగా ఉన్న ఒక పెద్ద సరస్సులోకి తరలించాడు. అయితే ఆ మహాసరస్సు కూడా ఆ చేప పరిమాణానికి తలొగ్గక తప్పలేదు. చేప పెరుగుదల ఆగిపోకపోవడంతో రాజు శక్తివంచన లేకుండా దానిని మోసుకుంటూ వెళ్లి పవిత్రమైన గంగానదిలో విడిచిపెట్టాడు. కాని ఆశ్చర్యం! ఆ మహానది కూడా ఆ చేపకొక చిన్న కాలువలా మారిపోయింది. నదిలో కూడా చోటు సరిపోకపోవడంతో చివరగా రాజు ఆ చేపను మహాసముద్రంలో వదిలాడు. సముద్రంలోకి వెళ్లిన ఆ చేప క్షణాల్లో సముద్రమంత పరిమాణానికి విస్తరించి 1000 యోజనాల పొడవున్న బంగారు చేపగా దర్శనమిచ్చింది. ఈ అసాధారణమైన, అసంభవమైన అద్భుతాన్ని చూసిన సత్యవ్రతుడికి జ్ఞానోదయమైంది. అది సామాన్యమైన చేప కాదని, సృష్టిని రక్షించడానికి వచ్చిన సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే అని గ్రహించి భక్తితో సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు మత్స్యమూర్తి గంభీరమైన స్వరంతో ఇలా పలికాడు: రాజా, నేటి నుండి 7వ రోజున మహాప్రళయం సంభవిస్తుంది. 3 లోకాలు జలమయమైపోతాయి. కాని నిన్ను, నీ ధర్మాన్ని రక్షించడానికి నేను ఒక మార్గం సిద్ధం చేశాను. నీ వద్దకు ఒక పెద్ద నౌక వస్తుంది. అందులోకి భూమిపై ఉన్న సమస్త ఓషధుల, మొక్కల, విత్తనాలను, అన్ని రకాల జీవరాశుల బీజాలను సేకరించి తీసుకో. నీతో పాటు సప్తర్షులను కూడా ఆ నావలోకి ఆహ్వానించు అని మత్స్యమూర్తి పలికాడు. చెప్పినట్లుగానే 7వ రోజున ఆకాశం చిల్లులు పడినట్లు వానలు కురిశాయి. సముద్రాలు పొంగి భూమిని మింగేయడం మొదలుపెట్టాయి. చీకటి కమ్ముకుంది. ఆ సమయంలో సత్యవ్రతుడు భగవంతుడు చెప్పిన బీజాలతో సప్తర్షులతో కలిసి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు నీటిపై ఒక భారీ నౌక తేలుతూ వచ్చింది. అందరూ నావలోకి ఎక్కారు. ప్రళయ ఘోషకు నావ ఊగిపోతుండగా మహాసముద్రం మధ్యలో మత్స్యమూర్తి ఒకే ఒక కొమ్ముతో ప్రత్యక్షమయ్యాడు. సత్యవ్రతుడు వాసుకి అనే మహాసర్పమును తాడుగా చేసి ఆ నావను మత్స్యమూర్తి కొమ్ముకు కట్టాడు. ఆ మహాప్రళయ జలంలో నావ ప్రయాణిస్తుండగా సత్యవ్రతుడు మరియు సప్తర్షులు భగవంతుడిని స్తుతించారు. అప్పుడు మత్స్య రూపంలో ఉన్న విష్ణువు వారికి పరమ సత్యాన్ని బోధించాడు. అదే మత్స్య పురాణం. సృష్టి రహస్యాలు, ధర్మ సూక్ష్మాలు, ఆత్మజ్ఞానాన్ని ఆ ప్రళయ కాలంలోనే స్వామివారికి ఉపదేశించాడు. ప్రళయం ముగిసిన తరువాత మత్స్యమూర్తి ఆ నావను హిమవంతుని శిఖరాలకు చేర్చాడు. అనంతరం మహావిష్ణువు వేదాలను వెతుకుతూ సముద్రం అడుగు భాగానికి చేరుకున్నాడు. అక్కడ వేదాలను పట్టుకుని దాక్కున్న సోమకాసురుణ్ణి ఎదుర్కొన్నాడు. సముద్ర గర్భంలో రాక్షసుడికి, మత్స్యమూర్తికి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. చివరకు మహావిష్ణువు సోమకాసురుణ్ణి సంహరించి అతని ఉదరాన్ని చీల్చి వేదాలను బయటకు తీశాడు. సోమకాసురుడిని అంతం చేసి సముద్రం నుండి వేదాలను తిరిగి తెచ్చిన మహావిష్ణువు వాటిని మేల్కొన్న బ్రహ్మదేవుడికి అప్పగించాడు. ఆ వేదాల సహాయంతో బ్రహ్మ మళ్లీ సృష్టిని ప్రారంభించాడు. వేదాలను తిరిగి తెచ్చి కొత్త సృష్టికి పునాది వేసిన ఆ పవిత్రమైన రోజే చైత్రశుద్ధ పాడ్యమి, అంటే మన ఉగాది. అందుకే ఉగాది కేవలం కాలగణన మాత్రమే కాదు, జ్ఞానోదయం జరిగిన రోజు కూడా. సోమకాసురుడు అజ్ఞానానికి ప్రతీక. మనలోని అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనేదే ఈ కథల అంతరార్థం. బ్రహ్మదేవుడు సృష్టిని వసంతకాలంలోనే ఎందుకు ప్రారంభించాడు అంటే, ఇది పాతది పోయి కొత్తది మొదలయ్యే సంధికాలం. శిశిరంలో రాలిన ఆకులు మళ్లీ చిగురించి ప్రకృతి కొత్త కళను సంతరించుకుంటుంది. ఈ పండుగలో అత్యంత ముఖ్యమైనది ఉగాది పచ్చడి. ఇది 6 రుచుల, షడ్రుచులు సమ్మేళనం. ఇది మన జీవితంలోని వివిధ భావోద్వేగాలకు అద్దం పడుతుంది. తీపి, ఆనందం, సంతోషం; చేదు, కష్టాలు, బాధలు; పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు; కారం, కోపం, ఆవేశం; ఉప్పు, జీవితం పట్ల ఉత్సాహం, ఆసక్తి; వగరు, కొత్త సవాళ్లు, ఆశ్చర్యకరమైన అనుభవాలు. ఈ పచ్చడిని తిన్నప్పుడు జీవితంలో వచ్చే సుఖదుఖాలను సమానంగా స్వీకరించాలనేదే దీని అర్థం. ఉగాది అంటే కేవలం క్యాలెండర్ మారడం కాదు, మన ఆలోచనా విధానం మారడం. శూన్యం నుండి అద్భుతమైన సృష్టి ఎలా జరిగిందో, మనిషి కూడా తనలోని అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానంతో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాలని ఈ పండుగ మనకు బోధిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు
మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.